పిల్లల మీద మనం పగబట్టి మనమైతే గొంతులను చంపేయలేం కదా. కానీ మన పిల్లల లాంటి వాళ్ళను వామపక్ష తీవ్రవాదమైన మత తీవ్రవాదమైన నేను ఖరాఖండిగా వ్యతిరేకిస్తాను. తీవ్రవాదం కరెక్ట్ కాదు, హింస కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కన్నుకు కన్ను పన్నుకు పన్ను అది అది ఒక రకంగా చెప్పాలంటే సరైనది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ప్రజల ప్రాణ ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రభుత్వాలే హింస చేయడం ఏంటి అని నేను అంటున్నాను. అందుకని ఆపరేషన్ కగార్ అనే పేరు మీద ఇవాళ మావోయిస్టులను కానీ ఎవరైనా సరే మా పిట్టలు కాల్చడానికి కాల్ చంపేయడం, లేకుంటే బాంబింగ్ చేయడం, ఎదురు కాల్పులు ఎవరైనా పెద్దగా దాన్ని పట్టించుకోరు. కానీ ఎదురు కాల్పులు కాకుండా దాడి చేసి పాశవికంగా వాళ్ళని చంపడం ఇది కదా వ్యతిరేకిస్తున్నాయి. అందుకని శాంతి చర్చలు జరుపుదు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు గతంలో వీళ్ళు చేసింది ఏంటి? కాంగ్రెస్ గతంలో మావోయిస్టులను చంపలేదా? పీపుల్స్ వాళ్ళని చంపలేదా? అందుకనే కేంద్రంలో 2 పార్టీల అధికారాలు ఉన్నాయి ఇప్పటిదాకా. సరే జనతా పార్టీ కూడా అందులో భాగమే కనుక నేను అంటున్నానంటే అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ కదా. వాజ్పేయి గారి హయాంలో కానీ ఇప్పుడు కానీ 11 ఏళ్ళుగా జరుగుతున్న దాన్ని ఒక ప్లాన్ పెట్టుకొని మొత్తం ఆపరేషన్ కాగానంటే అంతిమ యుద్ధం చేస్తామంటే సాధ్యం కాదు అంటున్నాను. భావజాలాన్ని ఎవరు చంపలేరు, కానీ భావజాలంలో పొరపాట్లను మనం సాధించవచ్చు. తుపాకీ గొట్టం ద్వారా అధికారాన్ని స్వీకరిస్తాం అనే దుర్మార్గమైన ఆలోచన కరెక్ట్ కాదు. స్పష్టంగా వాళ్ళు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. రామ్మోహన్ గారు వాళ్ళు అంటున్నారు, అంటే అమిత్ షా అంటున్నాడు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏం సమాధానం చెప్తారంటున్నాడు. సెకండ్ కూడా చెప్తాను, రెండో కూడా చెప్తాను. అంటే ఏమంటాను అంటే ఇది బేసిక్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అది వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు అంటుంది, గతంలో మేము చేసినామంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా పని చేసింది అంటున్నాను కదా. నేనేమంటున్నాను, ఎవరైనా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సిద్ధిస్తామనేది తప్పు. అమాయక గిరిజనులు కూడా ఇన్ఫార్మర్ల పేరు మీద చంపేస్తున్నారు, వాళ్ళు చాలా దుర్మార్గం అంటున్నాను, కాదంటలేదు. కానీ దీనికి పరిష్కారం అక్కడ లేదు కదా. ఒక మాట చెప్తాను, ఆయన ఇంకొక మాట అమిత్ షా గారు మాట్లాడిన దాని నుంచి తీస్తాను. ఇవాళ ఏటీఎం గా మారిపోయింది కాళేశ్వరం గాని ధరణి గాని. ఆ ధరణి కూడా అనొస్తలేదు ఆయనకు. బీజేపీ వాళ్ళు రాసిస్తే ధారణి అన్నాడు ఆయన. ధారణికి తెలియదు. ధరణి అనేది సంస్కృత పదం, దాన్ని కూడా చదవస్తలేదు ఆయన. నేనేమంటున్నానంటే ఇది ఏదైనా సరే వీటి మీద ఏటీఎం గా మారింది అని అంటున్నాను, కరెక్టే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అంటున్నారు. మరి వాళ్ళ చర్యలు ఏవి అంటున్నారు? ఇవాళ ఆపరేషన్ కగార్ పేరు మీద పెళ్ళాం పిల్లలను విడిచిపెట్టి, కుటుంబ సభ్యులు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళు అడవుల్లో ఉంటే చాలా తప్పు. అది అనవసర త్యాగం, పిచ్చి త్యాగం అని కాదంటలేదు. అటువంటి వాళ్ళకి ఏం స్వార్థం ఉందని చేస్తున్నారు. వాళ్ళు తెల్లారు వేస్తే ఒక అధికారిని పట్టుకుంటే 200 కోట్లు దొరుకుతున్నాయి. కాళేశ్వరం చూసాం కదా, 2 అధికారులు 400 కోట్లు పలాస దొరికినాయి. ఏసీపీ వాళ్ళు ఒక మాట చెప్తాను రాజరెడ్డి గారు, అంటే మనం దీన్ని ఇంకొక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. కేవలం రాజకీయ పార్టీల పోరాటం అంటే వీడు వద్దంటాడు, వాడు కాల్చమంటాడు, అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నాను రాజరెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్న మొత్తం చూస్తే ప్రక్రియలో అవినీతి మీద పోరాటం ఎందుకంటలేరు మీరు? ఇది అమిత్ షా ఇవాళ ఏటీఎం లాగా మారింది అంటుంది కదా, అవినీతి మీద పోరాటం చేస్తారు ఎందుకంటలేరు? ఈ ఏ అధికారిని పట్టుకున్న డబ్బులు దొరుకుతాయి. అధికారులు అందరూ దొంగలని అనట్లేదు, మళ్ళీ బ్లాంక్ రిస్ట్రిప్టెంట్ ఇవ్వను. అధికారులు చాలా మంచి అధికారులు ఉన్నారు, నిజాయితీ పనుల అధికారులు, వాళ్ళు డూప్ లైన్ లో వేస్తున్నారు. వాళ్ళకి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఈ అవినీతిని అంతం చేస్తా ఎందుకన్నా ఉంటున్నాను. చాలా వరకు నెగిటివ్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. అంతేందుకు మీరు రాజ్యాంగ పరిరక్షణ దివస్ జరపండి, రాజ్యాంగ హస్త దివస్ గా జరపాల్సింది. ఇవాళ రఫా రాజకీయాలలో ఏదొస్తే నోటికి మాట్లాడుతూ మన రాజ్యాంగ హత్యా దివస్ అంటున్నారు. అది దుర్మార్గం కదా, నెగిటివ్ అది. రామ్మోహన్ గారు మీ వాయిస్ వినిపిస్తలేదు. దినం జరపండి, రాజ్యాంగ రక్షా దివస్ జరపండి. అందుకని నెగిటివ్ క్యాంపెయిన్ మీరు కూడా పెడితే, ప్రభుత్వాలు పెడితే ప్రజలు కూడా అదే రకంగా ఆలోచన చేస్తారు కదా. అందుకని ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. అమిత్ షా గారి మాటలను ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తూ శాంతి పరిరక్షణ జరగాలని కోరుకుంటూ మావోయిస్టులు తుపాకులు వీడాలని మనం విజ్ఞప్తి చేస్తూ శాంతి పరిరక్షణలో ప్రజాస్వామ్యం